అనంతపురం జిల్లాలో 10వ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా విద్యాశాఖ అధికారి కిష్టప్ప తెలిపారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 250 సెంటర్ల ద్వారా 5,03,254 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతారని చెప్పారు. అలాగే ఆర్టీసీ బస్సుల్లో విద్యార్థులకు ఫ్రీ సదుపాయం కల్పించామంటున్న జిల్లా విద్యాశాఖ అధికారి కిష్టప్పతో మా అనంతపురం కరెస్పాండెంట్ విజయ్ కుమార్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 10వ తరగతి పరీక్షలు అయితే ప్రారంభం కానున్నాయి. మరి కాసేపట్లో ఈ ఉదయం 9:34 నుంచి 12:45 వరకు ప్రారంభంగా ఉన్నాయి. అయితే ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా దాదాపు 250 సెంటర్లో 54,000 మంది విద్యార్థులు అయితే హాజరు కానున్నారు. అయితే ఇప్పటికే అధికార యంత్రాంగం పూర్తిగా పటిష్ట బందోబస్తు చేపట్టి ఈరోజు పరీక్షలు అయితే ప్రారంభించనున్నారు. అయితే ఇప్పటికే 144 సెక్షన్ విధించారు. అక్కడి నుంచి పరిసర ప్రాంతాల్లో ఎవరు గుంపులుగా ఉండకూడదని చెప్పి 144 సెక్షన్ కూడా విధించారు. అలాగే సత్యసాయి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 107 సెంటర్ల ద్వారా 22,303 విద్యార్థులు అయితే హాజరు కానున్నారు పరీక్షలకు. అలాగే 221 మంది సిబ్బంది కూడా పాల్గొన్నారు. అయితే మనతో పాటు మరికొంత సమాచారం తెలపడానికి డిఈఓ కిష్టప్ప గారు, సత్యసాయి జిల్లా డిఈఓ కిష్టప్ప గారు ఉన్నారు. వారి మాటలు అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఈరోజు ప్రారంభంగా ఉన్నాయి పరీక్షలు? అదే మీరు చెప్పినట్టుగా 107 సెంటర్లో 22,303 మంది విద్యార్థులు హాజరవుతున్నారండి. మేము ఒక 1 వీక్ నుండి చీఫ్లు డిపార్ట్మెంట్లకి ట్రైనింగ్ ఇచ్చి నెక్స్ట్ వచ్చి ఇన్విజిలేటర్లకు కూడా మేము ట్రైనింగ్ ఇచ్చి సవ్యంగా జరపాలని మేము చేసినాం. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, నెక్స్ట్ వచ్చి కరెంట్ డిపార్ట్మెంట్ కానీ, ఆర్టీసీ వాళ్ళని ఇన్ టైంలో మనకు బస్సు ఏర్పాటు చేయమని, కరెంట్ వాళ్ళకి సంబంధించి పిల్లలు మా విద్యలు ఇబ్బంది కలగదనే ఉద్దేశంతో కరెంట్ కూడా ఇన్ టైంకి 8% ఎగ్జామినేషన్ టైంలో మీకు ఇబ్బంది కలిగించకూడదని కరెంట్ డిపార్ట్మెంట్ ఆల్ డిపార్ట్మెంట్లో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కన్వర్జెన్సీ మీటింగ్ కండక్ట్ చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం. రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి, లేబర్ డిపార్ట్మెంట్ నుండి ఆల్ జిరాక్స్ సెంటర్స్ క్లోజ్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. 8% క్రౌడీగా ఉండలేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పుడే మనము సెట్ కాన్ఫరెన్స్ ద్వారా ఈరోజు మనం 01T ఎగ్జామినేషన్ సంబంధించిన ఏ క్వశ్చన్ పేపర్స్ ఈరోజు డౌన్లోడ్ చేయాలా, ఎలా చేయాలా, ఏం చేయాలని దానిపైన ఇప్పుడే జస్ట్ ఒక 1 మినిట్లో మనము మెసేజ్ పాస్ అని చేయడం అంది. కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా ఎగ్జామ్ జరిగేదానికి మేము తగు ఏర్పాట్లు చేసుకోవడం జరిగిందండి. అయితే ముఖ్యంగా ఈరోజు అంటే దాదాపు మీరు 9:30 ఖచ్చితంగా హాజరు కావాలన్నారు. కాదు ఇంకొక అర్ధగంట సేపు ఎక్స్టెన్షన్ చేసినట్లు వచ్చింది. వీటిపైన పిల్లలకు పూర్తి అవగాహన లేదు. మేము ముందుగానే మేము ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినామండి. ఎందుకంటే మొదటి రోజు కాబట్టి విద్యార్థులు ఎగ్జామినేషన్ సెంటర్ రావడానికి ఒకరోజు కాబట్టి వాళ్ళ డెస్టినేషన్ చేరుకోవడానికి కొద్దిగా సమయం పడుతుంది. ఒకవేళ వచ్చేటప్పుడు ట్రాఫిక్లో కానీ ఏమైనా అవాంతరాలు జరిగినా కూడా ½ అవర్ వరకు మేము మినహాయింపు ఇస్తూ వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళు అలో చేయమని చెప్పడం జరిగిందండి. ఏ విద్యార్థి కూడా సఫర్ కాకూడదు ఉద్దేశంతో జస్ట్ ఇన్సిడెంటల్గా ఏమన్నా ఇబ్బంది కలిగినా కూడా ఒక ½ అవర్ వరకు అలో చేసేదానికి ఈరోజు, ఎందుకంటే మొదటి రోజు కాబట్టి పేరెంట్స్ అంతా రావడం, విద్యార్థుల్ని ఎగ్జామినేషన్ సెంటర్లో తీసుకొని రావాలనే ఉద్దేశంతో కొద్దిగా క్రౌడీగా ఉంటుంది. అలాంటప్పుడు కొద్దిగా లేట్ అయినా కూడా అంటే ½ అవర్ మాత్రం మేము మినహాయింపు ఇస్తూ వాళ్ళని ఇమీడియట్గా అలో చేయమని చెప్పేసి తగ్గ ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. అయితే విద్యార్థులకు మరో సమస్య ఎదురవుతుంది. అయితే ఏదైతే కార్పొరేట్ స్కూల్ ఉన్నాయో వాటికి హాల్ టికెట్లు చెల్లించలేదని ఇప్పటికే తల్లిదండ్రులు పెద్ద గొడవ చేసినట్లయితే ఉంది. మరి వీటిపైన మీరేమంటారు? ఎస్, అలాంటిది ఎలాంటిది లేకుండా మేమేమంటే లీప్ యాప్ ద్వారా వాళ్ళ సెల్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చండి. దాన్ని తీసుకోకపోతే 8% మా దగ్గర నామినల్ రోల్ ఉంటుంది, హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, హాల్ టికెట్లో ఇది ఉంటుంది. అలాంటి 8% జరిగినా కూడా వాళ్ళు హాల్ టికెట్ ఎక్కిపోయినా కూడా పర్సనల్గా డౌన్లోడ్ చేసుకునేసి మేము అక్కడ వెరిఫై చేసి ఆ విద్యార్థికి ఎలాంటి ఆటంకం జరగకుండా మేము ఆలోచిస్తున్నామండి. అలాంటిది 8% జరగలేదు. అలాంటి నాకు కంప్లైంట్స్ కూడా మాకు రాలేదు. వచ్చింటే ఇమ్మీడియట్గా మేనేజ్మెంట్తో మాట్లాడినాం. అట్లాంటిది 80% జరగలేదు. ఒకవేళ అలాంటి ఏమైనా వచ్చినా కూడా హాల్ టికెట్ తీసుకొని వస్తాను ఇమ్మీడియట్గా మేము వెరిఫై చేసి ఆ విద్యార్థికి ఎలాంటి ఇది జరగకుండా మేము ఆలోచిస్తున్నాం. అయితే ఇప్పుడు ఎండలు చూసుకుంటే చాలా విపరీతంగా ఉన్నాయి. మధ్యాహ్నం టైం కదా, పిల్లలకు ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏమైనా చేస్తారు? అంటే మార్నింగ్ మేము ఏం చేసామంటే ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ సెంటర్లోన కుండలు కానీ కూల్ వాటర్ కానీ పెట్టి ఆడ ప్రశాంతంగా వాళ్ళ ఎగ్జామ్ జరిగేట్టుగా మేము చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చి ఆర్టీసీ నుండి మార్నింగ్ ఒక 1.5 అవర్ ముందుగానే ఆ రూట్లో వచ్చేటప్పుడు ఆర్టీసీని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చి ఎగ్జామ్ అయిపోయిన వెంటనే వాళ్ళని డెస్టినేషన్ వాళ్ళ ఇంటికి చేరుకోవడానికి అక్కడ కూడా తిరిగి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎగ్జామినేషన్ సెంటర్లో మంచి వాటర్ కానీ, బాత్రూమ్స్ కానీ ఏది కూడా ప్రశాంతమైన వాతావరణంలో అందరికీ డెస్కులు కానీ, ఫ్యాన్లు కానీ మంచి ఏర్పాటు చేసి ప్రశాంతంగా ఎగ్జామ్ జరిగేట్టు మేము ఏర్పాటు చేయడం జరిగిందండి. అయితే డిఓ గారు కిష్టప్ప గారి మాటల్లోనే విన్నాము, పిల్లలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామంటున్నారు. అలాగే పిల్లలకు మంచి నీటి సౌకర్యం కావచ్చు, ఇలా అంటే వేసవికాలంలో ఇబ్బందులు పడుకోకుండా అన్ని ఏర్పాట్లు చేశామంటున్నారు. అలాగే 144 సెక్షన్ ఏదైతే అక్కడ ఎవరు గుంపులుగా వండుకోకుండా ఇప్పటికే పోలీస్ యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేశామంటున్నారు. అలాగే
పిల్లలు స్కూల్కు రావడానికి పలు విలేజెస్ నుంచి రావడానికి బస్సు కూడా ఫ్రీ సౌకర్యం అయితే కల్పించామంటున్నారు. అయితే ఇంక మరో ముఖ్యమైన విషయం, ఏదైతే ప్రైవేట్ స్కూల్లో హాల్ టికెట్లు ఇవ్వకోకుండా ఏదో ఉన్నారో వారికి ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తాం, వారిపైన కఠిన చర్యలు అయితే తీసుకుంటున్నారు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ శర్మతో విజయ్, ప్రైమ్ న్యూస్, అనంతపురం.